జయమన్నారాయణ. ఈరోజు 35వ రోజు పారాయణలో శ్రీ విష్ణుపురాణే సంవ్యాఖ్యానే ప్రథమాంసే ఏకోనవింశోऽధ్యాయః పునరపి ప్రహ్లాదం హంతుం ప్రయత్నః. ఇప్పటి వరకు నిన్నటి పారాయణలో ప్రహ్లాదుని సంహరించడం కోసం హిరణ్యకశిపుడు చేసిన ప్రయత్నాలు అవి అన్నీ విఫలమగుట పారాయణ చేసుకున్నాము. ఈరోజు పారాయణలో శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి పలికెను. హిరణ్యకశిపు శ్రుత్వా తాం కృత్యాం వితధీకృతాం ఆహూయ పుత్రం ప్రపచ్చ ప్రభావస్యాస్య కారణం. ఆ కృత్య వ్యర్థము చేయబడినదని వినిన హిరణ్యకశిపుడు పుత్రుని పిలిచి ఈ ప్రభావమునకు కారణమును అడిగెను. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు పలికెను. ప్రహ్లాదసు ప్రభావోసి కిమే తత్తే విచేష్టితం ఏతన్మంత్రాదిజనితం ఉతాహో సహజం తవా. ప్రహ్లాద, నీవు చాలా మంచి ప్రభావము కలవాడవు. ఈ నీ చేష్ట ఏమిటి? ఇది మంత్రాదుల వలన కలిగినదా లేక నీకు సహజమా? శ్రీ పరాశర ఉవాచ. అప్పుడు హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. ఏవం పృష్టస్తదా పిత్రా ప్రహ్లాదో అసురబాలకః ప్రణిపత్య పితుః పాదో ఇవ ఇదం వచనమబ్రవీత్. తండ్రి ఇట్లు అడగగా అసురబాలకుడైన ప్రహ్లాదుడు తండ్రి పాదములకు నమస్కరించి ఇట్లు పలికెను. ప్రహ్లాద ఉవాచ. ప్రహ్లాదుడు ఇట్లు పలికెను. న మంత్రాధికృతం తాత న చ నైసర్గికో మమ ప్రభావ ఏష సామాన్యో యస్యాచ్యుతో హృది. తండ్రి గారు, ఈ ప్రభావము మంత్రాదుల వలన కలిగినది కాదు. ఇది నాకు సహజ సిద్ధము కాదు. అచ్యుతుడు హృదయమున ఉన్నవానికి ఈ ప్రభావము సామాన్యము. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. నేతి సమాన ఏవ సామాన్య సర్వగతోప్యచ్యుతో భక్తస్య శుద్ధే హృద్యావిర్భవతి నాన్యాస్యా శుద్ధే. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం. సమానమే సామాన్యము. అచ్యుతుడు అంతటా ఉండువాడైనను భక్తుని పరిశుద్ధమైన హృదయములలో ఆవిర్భవించును. అపరిశుద్ధమైన హృదయం ఇతరుల హృదయమున ఆవిర్భవించదు. అన్యేషాం యోన పాపాని చింతయత్యాత్మనో యథా తస్య పాపాగమస్తాత హేత్వభావాన్న విద్యతే. తన పాపములను తాను ఆలోచించునట్లు ఇతరులకు కూడా పాపములను ఆలోచించని వానికి హేతువు లేనందువలన పాపము వచ్చుట అనేది ఉండదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. తాం పాప దుఃఖాభావరూపామాత్మనో హృచ్ఛుద్ధిం చతుశ్లోక్యాః అన్యేషామిత్యాదినా. పాపము దుఃఖము లేకపోవుట అను తన హృదయశుద్ధిని 4 శ్లోకములతో చెప్పుచున్నారు. అన్యేషాం ఇత్యాదిగా. కర్మణా మనసా వాచా పరపీడాం కరోతి యః తద్బీజం జన్మ ఫలతి ప్రభూతం తస్య చ శుభం. కర్మచేత, మనసు చేత, వాక్కు చేత పరపీడను చేయువాడు ఆ పరపీడయను బీజముతోనే మరలా పుట్టును. ఆ పరపీడతోనే అతనికి మిక్కుటమైన అశుభము కలుగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. కర్మేణేతి తద్బీజం జన్మనా పరపీడైవ బీజం యస్య తజ్జన్మయ తస్య పీడయితు శుభం ఫలతిం తద్ధి జన్మేతి చ పాఠః. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. కర్మణ అని పరపీడే బీజముగా కల జన్మ తద్బీజం. అట్లు జన్మించిన వానికి అని భావం. పీడించిన వానికి అశుభము ఫలించును.
పరపీడా బీజము అశుభ ఫలము. తద్బీజజన్మ అని కూడా పాఠము కలదు. సోహం న పాపమిచ్చామి న కరోమి వదామి చ చింతయన్ సర్వభూతస్థం ఆత్మన్యపి చ కేశవం. సకల భూతములలోనూ నాలో ఉన్న కేశవుని స్మరించుచున్న నేను పాపములను కోరను, చేయను, చెప్పను. శారీరం మానసం దుఃఖం దైవం భూతభవం తదా సర్వత్ర శుభచిత్తస్య తస్య మే జాయతే కుతః. ప్రతి ప్రాణికి శరీరము వలన, మనసు వలన, దైవము వలన, భూతముల వలన దుఃఖము కలుగును. అంతటా శుభమునే ఆలోచించు మనసు కల నాకు దుఃఖము ఎట్లు కలుగును? ఏవం సర్వేషు భూతేషు భక్తిరవ్యభిచారిణీ కర్తవ్యా పండితైర్జ్ఞాత్వా సర్వభూతమయం హరిం. శ్రీహరి సర్వభూతమయుడని తెలిసి పండితులు సకల భూతముల యందు వ్యత్యాసము లేని భక్తిని పొందవలను. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశర మహర్షి ఇట్లు పలికెను. ఇతి శ్రుత్వా స దైత్యేంద్రః ప్రాసాదశిఖరే స్థితః క్రోధాంధకారితముఖః ప్రాహ దైతేయ కింకరాన్. ప్రాసాద శిఖరముననున్న దైత్యేంద్రుడు ప్రహ్లాదుని పలుకులను విని క్రోధముతో నల్లబడిన ముఖము కలవాడై దైత్య కింకరులతో ఇట్లు పలికెను. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. దురాత్మా క్షిప్యతామస్మాత్ ప్రాసాదాశ్చయతయోజనాత్ గిరిపృష్ఠే పతత్వస్మిన్ శిలాభిన్నాంగ సంహతి. దుష్టమైన మనసు కల ఈ ప్రహ్లాదుని శతయోజన ఉన్నతమైన ఈ ప్రసాదము నుండి పర్వత పృష్ఠమున విసిరివేయడు. శిలలచే భిన్నమైన అవయవ సమూహము కలవాడే ఈ గిరిపృష్ఠమున పడుగాక. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు ఇట్లు పలికిరి. తతస్తం చిక్షిపు సర్వే బాలం దైతేయ కింకరాః పపాత సోప్యదః క్షిప్తో హృదయేనోద్వహన్ హరిం. అంతటా ఆ బాలుడైన ప్రహ్లాదుని దైతేయ కింకరులు విసిరివేసిరి. ఆ ప్రహ్లాదుడు కూడా హృదయమున శ్రీహరిని మోయిచూ క్రిందపడెను. పతమానం జగద్ధాత్రి జగద్ధాతరి కేశవే భక్తియుక్తం తధారైనం ఉపసంగమ్య మేదిని. అట్లు పడుచున్న బాలుడు జగత్తును పోషించు సృష్టించు కేశవుని యందు భక్తి కలవాడు ఆయన ప్రహ్లాదుని జగత్తును ధరించు భూమి ధరించెను. తతో విలోక్యతం స్వస్థం అవికీర్ణాస్తి బంధనం హిరణ్యకశిపుః ప్రాహ శంబరం మాయినాంబరం. అట్లు శిథిలము కాని అస్థిబంధము అనగా ఎముకల బిగువు కలవాడు స్వస్థుడు అయిన ఆ ప్రహ్లాదుని చూచి హిరణ్యకశిపుడు మాయావులలో శ్రేష్ఠుడైన శంబరునితో ఇట్లు పలికెను. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు ఇట్లు పలికెను. నాస్మాభిశక్యతే హంతుం అయం దుర్వృత్త బాలకః మాయాం వేతి భవాంస్తస్మాత్ మాయయైనం నిషూదయ. దుష్ట ప్రవృత్తి కల ఈ బాలకుని మేము వధింపజాలకున్నాము. నీవు మాయలను బాగా తెలియదు కాన నీ మాయతో ఈ బాలుని వధించుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య హంతుం న శక్యతే. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము వధించుటకు శక్యము కాకున్నాడు అని. శంబర ఉవాచ. శంబరుడిట్లు పలికెను. సూదయామ్యేవ దైత్యేంద్ర పశ్య మాయాబలం మమ సహస్రమత్ర మాయానాం పశ్యనో దశకం తథా. దైత్యేంద్ర, ఇదిగో ఈ బాలుని వధించదను. నా మాయాబలమును చూడుము. నా యందు 1000 మాయలు కలవు. వీటిలో 10 మాయలను చూడుము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు ఇట్లు పలికిరి. తతః సమసృజన్మాయాః ప్రహ్లాదే శంబరో అసురః వినాశమిశ్చన్ దుర్బుద్ధిః సర్వత్ర సమదర్శిని. అంతటా సమానముగా శ్రీహరినే చూచుచున్న ప్రహ్లాదునిపై దుర్బుద్ధి అయిన శంబరాసురుడు వినాశనమును కోరుచు మాయలను సృజించెను. సమాహితమనా భూత్వా శంబరేపి విమత్సరః మైత్రేయసోపి ప్రహ్లాదః
సస్మార మధుసూదనం. మైత్రేయ, అంతట ప్రహ్లాదుడు శంబరాసురుని యందు కూడా ద్వేషము లేనివాడై సావధాన మనస్కుడై మధుసూదనుని స్మరించను. శ్రీపరాశర ఉవాచ. శ్రీపరాశరులు పల్లికిరి. తతో భగవత తస్య రక్షార్థం చక్రముత్తమం ఆజగామ సమాజ్ఞప్తం జ్వాలామాలి సుదర్శినం. అంతట శ్రీమన్నారాయణ భగవానుడు ఆ ప్రహ్లాదుని రక్షణ కొరకు ఉత్తమ చక్రమును ఆజ్ఞాపించెను. అతని ఆజ్ఞను పొందిన సుదర్శనము జ్వాలామాలికలతో అచటికి వచ్చెను. తేన మాయా సహస్రం తత్ సంభరస్యాసుగామినా బాలస్య రక్షతా దేహం ఏకైకం చ నిషూదితం. బాలుని రక్షించుచు మహావేగముగా వెళ్ళు ఆ సుదర్శన చక్రము శంబరుని మాయా సహస్రమును ఒక్కొక్క దానిని నశింపచేసను. సంశోషకం తదా వాయుం దైత్యేంద్ర ఇదమబ్రవీత్ శీఘ్రమేష మమాదేశాద్దురాత్మా నీయతాం క్షయం. అంతటా దైత్యేంద్రుడు సకలమును శోషింపచేయు వాయువుతో ఇట్లు పలికెను. నా ఆదేశమును పాటించి ఈ దురాత్మని త్వరగా క్షయమునందింపుము. తదేత్యుక్త్వాధప్సోప్యేనం వివేశ పవనో లఘు శీతోతిరూక్షశోషాయ తద్దేహస్యాతి దుస్సహః. అంతటా వాయువు అట్లే అని లఘుత్వము అనగా వేగము కలవాడై ఆ ప్రహ్లాదునిలో ప్రవేశించను. ఆ వాయువు శీతము అతిరూక్షము మిక్కిలి సహింపశక్యము కానిది అతని దేహమును శుష్కింపచేయుటకు ప్రవేశించను. తేన విష్టం తదాత్మానం సబుద్ధ్వా దైత్య బాలక హృదయేన మహాత్మానం దధార ధరణీధరం. అప్పుడు ఆ దైత్య బాలకుడు తనలో వాయువు ప్రవేశించినాడని తెలుసుకుని ధరణీధరుడైన శ్రీహరిని హృదయముతో ధరించెను. తతస్తస్య తం వాయుమతి శోషణం పపౌ జనార్దనః క్రుద్ధః స యయౌ పవనః క్షయం. అప్పుడు ఆ బాలకుని హృదయముననున్న జనార్దనుడు అతిశోషణమైన వాయువును కోపించినవాడే పీల్చివేశను. ఆ వాయువు క్షయము పొందెను. క్షీణాసు సర్వమాయాసు పవనే సంక్షయం గతే జగామసోపి భవనం గురోరేవ మహామతి. అన్ని మాయలు క్షీణించగా వాయువు కూడా క్షయము పొందగా ఆ మహామతి అయిన ప్రహ్లాదుడు గురువుగారి భవనమునకే వెళ్ళను. అహన్యహన్యః అధాచార్యో నీతిం రాజ్యఫలప్రదాం గ్రాహయామాస తం బాలం రాజ్ఞా ముసనసాకృతాం. ఆ తర్వాత దైత్యాచార్యుడు ప్రతిరోజు రాజులకు రాజ్యఫలమును ప్రదానము చేయు శుక్రాచార్య ప్రోక్తమైన రాజనీతిని ఆ బాలకునిచే గ్రహింపచేసెను. గృహీత నీతి శాస్త్రం తం వినీతం సయదా గురుః మేనేతదైనం తత్పిత్రే కథయామాస శిక్షితం. అప్పుడు ఆ దైత్య గురువు ఆ బాలుడు ప్రహ్లాదుడు సకల నీతి శాస్త్రమును గ్రహించినవాడని తలచినవాడై ఆ వినయవంతుడు చక్కగా శిక్షితుడైనాడని తండ్రికి చెప్పెను. ఆచార్య ఉవాచ. గృహీత నీతి శాస్త్రస్తే పుత్రో దైత్యపతే కృతః ప్రహ్లాదస్తస్త్వతో వేత్తి భార్గవేణ యదీరితం. దైత్యపతి, నీ పుత్రుడు నీతిశాస్త్రమును గ్రహించినాడు. ప్రహ్లాదుడు శుక్రాచార్యుడు చెప్పినదంతయు యథార్థముగా తెలియను. హిరణ్యకశిపురువాచ. హిరణ్యకశిపుడు చెప్పెను. మిత్రేషు వర్తేత కథం హరివర్గే చ భూపతిః ప్రహ్లాద త్రిషు లోకేషు కాలేషు మధ్యస్థేషు కథం చరేత్. ప్రహ్లాద, 3 కాలములలో అనగా క్షయ వృద్ధి స్థాన కాలములలో 3 విధములైన మిత్రులలో శత్రువులలో మధ్యస్థులతో ఎట్లు ప్రవర్తించవలెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. మిత్రేష్వితి మిత్రేషు సహజ ప్రాకృత కృత్రిమేషు సహజం మాతులేయాది ప్రాకృతం స్వభూమన్యంతరాశత్రోరణంతరం కృత్రిమం దాన మానవసీకృతం ఆరిశ్చ త్రివిధః సహజోదాయాదః ప్రాకృతో భూమ్యనంతరాదిః కృత్రిమః కృతాపకారః మధ్యస్థాశ్చత్రివిధాః
त्रिषु लोकेषु मित्रादिषु त्रिषु जनेषु कालेष्विति पाठे क्षयवृद्धिस्थानकालेषु कथं वर्तेत वृद्धयो हि वर्षणादानानुप्रवेशा माध्यस्त्वा पूर्णत्वा प्रियत्वा सहिष्णुत्वरूपा सप्त यथोक्तम् इन्द्रस्कार्कस्य वायोश्च यमस्य वरुणस्य च चन्द्रस्य च पृथिव्याश्च नृपः सप्तगुणो भवेदिति. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. మిత్రేషు అని మిత్రులు 3 విధములు. సహజులు, ప్రాకృతులు, కృత్రిములు. సహజ మిత్రులు మేనమామ మొదలగువారు. ప్రాకృత మిత్రులు తన భూమి అంటే రాజ్యము తరువాత వారు శత్రువు తరువాత ఉన్నవారు. కృత్రిమ మిత్రులు దానములచే సత్కారములచే వశము చేసుకోబడిన వారు. ఇట్లే శత్రువులు కూడా 3 విధములు. సహజ శత్రువులు దాయాదులు అనగా పాలివారు. ప్రాకృతులు తన భూభాగం తర్వాత ఉన్నవారు. కృత్రిమ శత్రువు అపకారం చేసినవారు. ఇక మధ్యస్థులు కూడా 3 విధములు. త్రిలోకములలో మిత్రాది జనులలో కాలేషు అను పాఠమున్నచో క్షయవృద్ధి. స్థానకాలములలో ఎట్లు ప్రవర్తించవలను? వృత్తులు వర్షించుట, గ్రహించుట, అనుప్రవేశ, మాధ్యస్థ, పూర్ణత్వ, ప్రియత్వ, సహిష్ణుత్వ రూపములు 7. ఈ విషయముననే ఈ శ్లోకము చెప్పినది. ఇంద్ర, సూర్య, వాయు, యమ, వరుణ, చంద్ర, పృథివీల 7 ప్రవర్తులు రాజునకుండవలేను. కథం మంత్రిష్వమాత్యేషు బాహ్యేష్వాభ్యంతరేషు చ చారేషు పౌరవర్గేషు శంకితేష్వితరేషు చ. మంత్రులయందు, అమాత్యులయందు, బయటవారియందు, ఆంతరంగికులయందు, చారులయందు, పౌరవర్గముయందు, శంకితులయందు, ఇతరులయందు ఎట్లు ప్రవర్తించవలేను? విష్ణుచిత్తీయ వ్యాఖ్య. కథమితి మంత్రీ బుద్ధి సహాయస్యాదమాత్యః కార్యసాహ్యకృత్ దుర్గాధ్యక్షో ధనాధ్యక్షో ధాన్యాధ్యక్షశ్చ భూపతే దూతః పురోధా దైవజ్ఞః సప్తైతే మంత్రిణో మతాః దుర్గాధ్యక్షో వనాధ్యక్షః సూతః పురోధా इति पाठः. बाह्या अमात्याः शुल्काध्यक्षादयः अभ्यन्तराः अन्तःपुरमहानसाद्याधिकृताः शङ्किताः जितदासभूताः सापराधा वा इतरे स्वामिहितैषिणः धर्मार्धकामभयपरीक्षासु शुद्धा वा. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము. కథం అని బుద్ధి సహాయులు మంత్రులు, కార్యసహాయకులు అమాత్యులు. రాజు యొక్క దుర్గాధ్యక్షులు, ధనాధ్యక్షులు, ధాన్యాధ్యక్షులు, దూతలు, పురోహితులు, దైవజ్ఞులు వీరు 7 మంత్రులు అనబడుదురు. దుర్గాధ్యక్షులు, వనాధ్యక్షులు, సూత పురోహితుడు అని పాఠాంతరము. శుల్కాధ్యక్షాదులు బాహ్య అమాత్యులు, అంతఃపుర మహానసాధికృతులు, అభ్యంతరామాత్యులు, గెలవబడి దాసులైన వారు శంకితులు అంటే వారిని విశ్వసించరాదు అని అర్థము. అపరాధములను చేసిన వారు కూడా శంకితులే. ఇక ఇతరులు స్వామిహితమును కోరువారు. ధర్మార్థ కామ భయ పరీక్షలలో శుద్ధులైన వారు స్వామిహితైషులు. కృత్య విధానం చ దుర్గాటవిక సాధనం ప్రహ్లాదకథ్యతాం సమ్యక్ తథా కంటకశోధనం. ప్రహ్లాద, కృత్య విధానమును, దుర్గ ఆటవిక సాధనములను, కంటక శోధనమును చక్కగా చెప్పుము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. కృత్యేతి కృత్యాః భేద్యాః తేషామకృత్యత్వస్య అభేద్యత్వస్య విధానం అలబ్ధవేతనో లుబ్ధో మానీ చాత్యవమానితః క్రుద్ధశ్చ కోపితో కస్మాత్తాభీతశ్చద్భీషితా ఇతి భేద్యాః
జలప్రాకారమరుగిరివనాత్మకం పంచధాదుర్గం ఆటవికాः వన్యామిలేశ్చాద్యాः తత్సాధనం కంటకశ్చోరः క్షుద్రశత్రుర్వా శోధనం సాధనం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. కృత్యా అని. కృత్య అనగా భేదమును పొందదగినవారు. అట్లు భేదమును పొందదగిన వారిని భేదము పొందకుండా చేయుట. వేతనమును పొందని లోభి, అవమానమును పొందిన అభిమాని, కోపింప చేయబడి క్రోధి, అకస్మాత్తుగా భయమును పొందింపచేయబడిన పిరికివాడు, వీరు భేదమును పొందువారు. ఇక జల, ప్రాకార, మరు, గిరి, వన రూపములుగా దుర్గములు 5 విధములు. ఆటవికులు అనగా వనములో ఉండువారు. మ్లేశ్చాదులు వారిని సాధించు విధానము. కంటకము అనగా చోరుడు, క్షుద్రశత్రువు. చోదనం అనగా వారిని సాధించుట. ఏతశ్చాన్యశ్చ సకలం అధీతం భవతా యథా తథా మే కచ్చతాం జ్ఞాతుం తవేశామి మనోగతం. ఇది ఇంకా ఇతరము నీవు చదివిన దానినంతా అట్లే నీ మనసులో ఉన్నదానిని అంతా తెలియగోరుచున్నాను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఏతదితి అన్యశ్చేతి ఔషణ సూక్తం సప్త ప్రకృత్యాదికం. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏతద్యితి ఇతరము అనగా శుక్రాచార్యుడు చెప్పిన 7 ప్రకృతులు మొదలైనవి. శ్రీపరాశరమువాచ. శ్రీపరాశరులు ఇట్లు పలికి. ప్రణిపత్య తతః పాదో పితుః ప్రస్రశ్రయభూషణః ప్రహ్లాదః ప్రాహ దైత్యేంద్రం కృతాంజలి పుటస్థితః. అంతటా వినయమునకే అలంకారమైన ప్రహ్లాదుడు తండ్రి పాదాలకు నమస్కరించి చేతులు జోడించి నిలబడిన వాడై దైత్యరాజైన తండ్రితో ఇట్లు పలికెను. మమోపదిష్టం సకలం గురుణా నాత్ర సంశయః గృహీతం చ మయా కిం తు నా సదేతన్మతం మమ. గురువుగారు నాకు అంతా ఉపదేశించినారు, సందేహమేమీ లేదు. నేను కూడా దానినంతను గ్రహించాను. కానీ ఇది మంచిది కాదు, నాకు ఇది సమ్మతము కాదు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. మమేతి న సదేతత్ శత్రుమిత్రాదిభేద విషయత్వాదస్య. విష్ణు చిత్తి వ్యాఖ్యకను. ఇది సత్తు కాదు, ఇది మంచిది కాదు. ఇందులో శత్రుమిత్రాది భేదములున్నవి కదా, అందువలన. శామచోపప్రదానం చ భేదదండౌ తథైవ చ ఉపాయాః కథితా సర్వే మిత్రాదీనాం చ సాధనే. మిత్రాదులను సాధించుటలో సామము, భేదము, దానము, దండము అను అన్ని ఉపాయములు చెప్పబడినవి. తానేవాహం న పశ్యామి మిత్రాదీం స్థాతమాకృతః సాధ్యాభావే మహాబాహో సాధకైః కిం ప్రయోజనం. తండ్రి గారు కోపించకండి, నేను ఆ మిత్రాదులనే చూచుటలేదు. మహాబాహు, సాధ్యమే లేనప్పుడు సాధకములతో ప్రయోజనమేమిటి? సర్వభూతాత్మకే తాత జగన్నాథే జగన్మయే పరమాత్మని గోవిందే మిత్రామిత్ర కథా కుతః. జగన్నాథుడు జగంతునందు అంతటా వ్యాపించి ఉన్నవాడు పరమాత్మయగు గోవిందుడు సకల భూతములలోనూ ఆత్మయై నిలిచియుండగా మిత్రుడు శత్రువు అను ప్రసక్తి ఏల కలుగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సర్వభూతాత్మక ఇతి సర్వభూతాత్మకే సర్వజీవ శరీరకే జగన్మయే వ్యక్త ప్రపంచరూపే పరమాత్మని ఆత్మాంతరరహితే. విష్ణు చిత్తి వ్యాఖ్య కనుమ. సర్వభూతాత్మక ఇతి సర్వభూతాత్మకే సర్వజీవులు శరీరముగా కలవాడు. జగన్మయే వ్యక్త అవ్యక్త ప్రపంచరూపుడు. పరమాత్మని తనలో ఇంకొక ఆత్మ లేనివాడు. త్వయస్తి భగవాన్ విష్ణుః మయి చాన్యత్ర చాస్తి సహ యతస్తతో యం మిత్రం మే శత్రుశ్చేతి పృథక్ కుతః. శ్రీ విష్ణు భగవానుడు నీ యందు ఉన్నాడు, నాలోనూ ఇతరములలోనూ ఉన్నాడు. అయినప్పుడు ఇతను మిత్రుడు ఇతను శత్రువు అని భేదమెందుకు? తదే విరళమత్యర్థం దుష్టారంభోక్తి విస్తరైః అవిద్యాంతర్గతైర్యత్నః కర్తవ్యస్తాత శోభనే.
అవిద్యలో అంతర్భవించిన రాజ్యాదుల కొరకు చేయు ప్రయత్నములు అర్థశాస్త్రాదులు చాలును. శోభనమైన బ్రహ్మ విద్యయందు యత్నము చేయవలేను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తతిది దృష్టారంభాః రాజ్యాద్యర్థోద్యోగాః తేషాం ముక్తివిస్తరైరర్థశాస్త్రాద్యైః అవిద్యాంతర్గతైః విద్యాయామంతర్గతాని విద్యాస్థానాని తదితరైః శోభనే పరమమంగళాత్మ విద్యా విషయే శాస్త్రే. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. దృష్టారంభాః రాజ్యాదుల కొరకు చేయు ప్రయత్నములు, ఆ ప్రయత్నములను వివరించు వచన విస్తారములు అయిన అర్థశాస్త్రాదులచే అవిద్యాంతర్గతే విద్యయందు అంతర్గతములు విద్యాస్థానములు వాటికంటే భిన్నమైనవి అవిద్యాంతర్గతములు. శోభనే పరమ మంగళకరమైన ఆత్మ విద్యా విషయక శాస్త్రమందు విద్యా బుద్ధిర విద్యాయాం అజ్ఞాతాత్త జాయతే బాలోగ్నిం కిం నకద్యోతం అసురేశ్వరమన్యతే. తండ్రి గారు, అవిద్యయందు విద్యాబుద్ధి అజ్ఞానము వల్ల కలుగును. అసురేశ్వర బాలుడు మినుగురు పురుగును తగ్నిగా తలచడా, అట్లే అవిద్యను విద్య అని తలచుచున్నారు అని భావము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నన్వర్ధశాస్త్రాద్యే రాజ్యాదుపాయ జ్ఞాపకత్వాత్ కథమ విద్యాస్థానత్వం తత్రాహ విద్యేతి అర్ధశాస్త్రాదిజన్య విద్యాయాస్తు అల్పాస్థిరఫలసాధనత్వా విద్యాత్వం నాస్తితి భావః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. అర్ధశాస్త్రాదులు రాజ్యాదులను పొందుటకు ఉపాయమును తెలుపునవి కదా, అవి అవిద్యాస్థానములెట్లగును అని చెప్పుచున్నారు. విద్య ఇత్యాదిన అర్ధశాస్త్రాదుల వలన కలుగు విద్య అల్పములు అస్థిరములు అయిన ఫలమును కలిగించు సాధనము కాన అది విద్య కాదు అని భావము. తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే ఆయాసాయా పరం కర్మ విద్యాన్యా శిల్ప నైపుణం. బంధమును కలిగించనిదే కర్మ, విముక్తిని కలిగించునదే విద్య. ఇక ఇతరములైన కర్మలన్నీ ప్రయాసమును కలిగించునవే, అట్లే ఇతర విద్యలు శిల్ప నైపుణ్యమే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కాతర్హి విద్యా తత్రాహ తత్కర్మేతి యా విముక్తయే సా విద్యా అర్ధశాస్త్రాది విద్యా శిల్ప నైపుణం ఎన్న బంధాయ అపితు విద్యాంగత్వేన మోక్షాయ తత్కర్మ అపరం కర్మ ప్రవృత్తి కర్మ. అయితే ఏది విద్య అనగా చెప్పుచున్నారు. తత్కర్మ ఇది ముక్తిని ప్రసాదించేదే విద్య. అర్ధశాస్త్రాది విద్యలు శిల్ప నైపుణ్యమే. బంధమును కలిగించనిది విద్యాంగముగా మోక్షమునకు ఉపయోగించినదియే కర్మ. ఇతర కర్మలు ప్రవృత్తి కర్మలు మాత్రమే. తదవగమ్యాహం అసారం సాధ్యముత్తమం నిశామయ మహాభాగ ప్రణమ్య ప్రబ్రవీమి యత్. అది అంతయు సారము లేనిది అని తెలుసుకుని ఉత్తమమైన సాధ్యమును మహానుభావ నమస్కరించి చెప్పుచున్నాను, వినుము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కర్మ నిరూపణం ప్రాసంగికం రాజ్యాదిదృష్టఫలార్దినాపి తత్సాధనే ధర్మే తితవ్యం న నీతిశాస్త్రాదావిత్యాః తదేతదిత్యాదిభిః తదేతదితి తదేతత్ నీతిశాస్త్రాదిజన్యజ్ఞానాది నిశామయశృణు. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. కర్మ నిరూపణము ప్రాసంగికము. రాజ్యాది దృష్ట ఫలమును కోరువారైన రాజ్యాదులను సాధించు ధర్మమునందు ప్రయత్నించవలను, కానీ నీతి శాస్త్రము మొదలగు వాటి యందు కాదు అనుచున్నారు. తదేతత్ ఇత్యాదులచే తదేతత్ అనగా నీతి శాస్త్రాది జన్య జ్ఞానాధికము, నిశామయ అనగా వినుము. న చింతయతి కో రాజ్యం కో ధనం నాభివాంఛతి తదాపి భావ్యమేవైతద్వుభయం ప్రాప్యతే నరైః. రాజ్యమును గురించి ఆలోచించని వాడెవడు, ధనమును కోరని వాడెవడు, అయినా ఇది జరగవలసినదే. నరులు రాజ్యమును పొందుచున్నారు, ధనమును పొందుచున్నారు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య నేతి భావ్యం ప్రాక్కర్మ భావి ఉభయం రాజ్యం ధనం చ
విష్ణు చిత్తి వ్యాఖ్యక అనువాదం. భావ్యం అనగా పూర్వజన్మలోని కర్మ వలన జరగవలసినది. ఉభయం అనగా రాజ్యము, ధనము. జై శ్రీమన్నారాయణ.